వెల్కమ్ టు మనీ. నేను ప్రణయ్. ఈ రోజు రిపోర్టర్స్ టైంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తే నూతన రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులకు సంబంధించినటువంటి కష్టాలు అని కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్. థ్యాంక్ యూ ప్రణయ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నూతన రేషన్ కార్డుల ఇష్యూ అనేది చాలా జటిలంగా మారిందని చూసుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో చూసుకున్నా కూడా మనకి ఇటు చేర్పులు మార్పులు అదే విధంగా నూతన రేషన్ కార్డుల ఈ విడుదల చేయడం అనేది కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయని కూడా చూసుకోవచ్చు. ఈ భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఇప్పటిదాకా చూసుకుంటే 34,964 మంది వరకు కూడా ఆన్లైన్ మీ సేవ ద్వారా ఆన్లైన్ చేసుకొని ఇక ఇష్యూ కోసం అంటే రేషన్ కార్డులు అందడానికి చూస్తున్నారు. అయితే ఈ ఒక చోట పేరు తొలగించి ఏదైతే ఒక చోట పెళ్ళైన మహిళ ఉన్నదో ఒక చోట పేరు తొలగించి మరో చోట పేరు పొందుపరచాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అయితే వెంటనే అంటే ఒక నెల రోజుల లోపే తన పేరునైతే ఆ పాత రేషన్ కార్డు నుంచి తొలగించి కొత్త రేషన్ కార్డులో పొందుపరచడానికి అయితే ఏళ్లుగా వెయిట్ చేపిస్తున్నట్టుగా చూడవచ్చు. అదేవిధంగా కొత్తగా పెళ్ళైన వారు కూడా వారి యొక్క పిల్లల పేర్లను ఈ యొక్క రేషన్ కార్డులలో జత చేయడానికి ఆన్లైన్ చేసుకొని అంటే మీసే ద్వారా ఆన్లైన్ చేసుకొని ఏళ్లుగా గత 3 ఏళ్లుగా కూడా ఎదురు చూస్తున్నట్లుగా కూడా చూసుకోవచ్చు. అంటే ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కాంచి గత 3 ఏళ్ల నుంచి అంటే మూడు ఏళ్ల నుంచి 3.5 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు ఒక్కటి కూడా ఇష్యూ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. అదే విధంగా పేర్ల చేర్పులు అదే విధంగా మార్పులు అవి అయితే అసలు దాఖలు కూడా లేవు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి మధ్యతరగతి మరియు పేద తరగతి ప్రజలైతే అనేక మంది కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇది జిల్లా గిరిజన జిల్లా ఉన్నది. అదేవిధంగా గిరిజన జిల్లాలో ముఖ్యంగా గిరిజన జిల్లా అదేవిధంగా మన గిరిజన వాసాలలో పేదలు ముఖ్యంగా ఈ యొక్క రేషన్ పైన ఆధారపడి ఉంటారు. దీని వలన ఒక కుటుంబంలో 3 నుంచి 4 ఉన్న నేపథ్యంలో వారి కుటుంబంలో కేవలం 1 నుంచి 2 వరకు మాత్రమే ఈ యొక్క రేషన్ మంజూరు చేస్తున్నట్టు చూస్తున్నాము. అయితే కరోనా సమయంలో కూడా ఈ యొక్క రేషన్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి రేషన్ వీరి యొక్క పేదలకు అందక అనేక కుటుంబాలు కూడా ఇబ్బంది పడిన సందర్భంలో అయితే అనేకం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పథకాలలో ప్రతి ఒక్క పథకానికి కూడా ఈ రేషన్ కార్డుని ముఖ్యంగా చేశారు. ముఖ్యంగా చూసుకుంటే మనం ఇటు ఆరోగ్యశ్రీ కావచ్చు అదే విధంగా అనేక పథకాలలో కూడా రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ప్రాముఖ్యత ఉండటం అదే విధంగా గత 3.5 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరికి కూడా ఈ నూతన రేషన్ కార్డులను ఇష్యూ చేయకపోవడం ఎవరైతే పిల్లలు అంటే పెళ్లి చేసుకున్న వారి యొక్క పిల్లలు అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో 5 ఉన్న చోటలో వాళ్ళ ఇంట్లో 2కి మాత్రమే రేషన్ వస్తుంది. మిగతా 3ని పొందుపరచాలని గత 3 సంవత్సరాల క్రితం నుంచి దరఖాస్తు చేసుకొని 3 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారని కూడా చూసుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క దరఖాస్తులు ప్రభుత్వం త్వరగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఇష్యూ క్లియర్ చేసుకొని ఈ యొక్క పేదలు మరియు మధ్యతరగతి కుటుంబకులు ముఖ్యంగా ఇటు వైద్యం కావచ్చు ఇటు విద్య కావచ్చు మరో అంటే ఆహార భద్రత పరంగా ఈ యొక్క రేషన్ కార్డులు ముఖ్యంగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి అధికారులు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ యొక్క పెండింగ్ ఉన్నటువంటి రేషన్ కార్డులను ఇష్యూ చేసినట్లయితే ఈ పేదవారికి చాలా సహాయం చేసినట్లు అవుతుంది. అదే విధంగా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు చాలా వరకు కూడా ఈ యొక్క రేషన్ బియ్యం పైన మాత్రమే ఆధారపడి కూడా జీవనం సాగిస్తున్నారు. కావున ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇటు ప్రభుత్వం కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించిన ఇష్యూని సీరియస్ గా తీసుకొని వీరికి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డులను ఇష్యూ చేయాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం అయితే ఈ రేషన్ కార్డుల పరంగా ఎటువంటి సిగ్నల్ ఇవ్వకపోవడంతో సుమారు మనకి 39,000 కొత్త రేషన్ కార్డులు ఆగిపోయాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క రేషన్ కార్డులపై ఎంతమంది ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు త్వరగా మేల్కొని ఈ రేషన్ కార్డులు ఇష్యూ చేయాలని అయితే జిల్లా ప్రజలు కోరుకుంటున్నట్లు చూడొచ్చు. ప్రణయ్, దాదాపు కూడా జిల్లా వ్యాప్తంగా 34,967 మంది లబ్ధిదారులు ఉన్నప్పటికీ వారికి సంబంధించినటువంటి రేషన్ కార్డులలో మార్పులు చేర్పులు కావు అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ఆసరాకి సంబంధించినటువంటి వాటిలలో చేర్పులు మార్పులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా అప్లై చేసినప్పటికీ ఇప్పుడు మరి ప్రభుత్వం ఏమైనా రెస్పాన్స్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? దాంతో పాటుగా ఇన్ని వేల మంది ఉన్నారు, ఈ వేల మందికి సంబంధిత చేర్పులు మార్పులు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఈ సంబంధిత అధికారులను మనం ప్రశ్నించినట్లయితే వారు చెప్తున్న సమాధానం ఏంటంటే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం వల్లనే ఈ దరఖాస్తులు అన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయని చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఈ రేషన్ కార్డు అనేది మనకి ఇటు ఆరోగ్యశ్రీకి అదే విధంగా ఇప్పుడు ఏదైతే వైద్యానికి సంబంధించినటువంటి ప్రతి దానికి కూడా వైద్యానికి కావచ్చు ఇటు విద్యకి కావచ్చు అనేక విధాలుగా కూడా రేషన్ కార్డు అనేది లింక్ చేస్తున్నారు. కాబట్టి
అధికారులు అంటే అధికారులు ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారు ఆఫీసుల చుట్టూ ప్రశ్నిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి ఆజ్ఞలు లేనిది మేము ఎటువంటిది ఇష్యూ చేయలేము అనే సమాధానం అయితే చెప్తున్నట్లుగా కూడా చూడొచ్చు ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ నవీన్. రైట్, ఒకసారి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ గా మారిన సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. అనేక మంది నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి గువ్వల బాలరాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు వస్తుంది. అనంతరం ఈ నేపథ్యంలోనే కొంత కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తోలాట కూడా జరిగిందంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. అయితే అచ్చంపేట నియోజకవర్గంలోని అమరాబాద్ మండలం ఎలమాపల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. అయితే ప్రభుత్వ పథకాలు తమకు అందటం లేదంటూ గోల బాజ్పేయి గ్రామస్తులు అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. అయితే కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు పార్టీలో చేరేందుకు ప్రభుత్వ గోలను ఆహ్వానించినట్టు మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యేపై కొందరు కాంగ్రెస్ సంబంధించిన వర్గీయులు తమకు ప్రభుత్వం సంబంధించిన ఏ పథకాలు అందలేదంటూ కొంత వాగ్వాదం పెట్టుకున్నటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే ఇదే విషయమై ఎమ్మెల్యే సరి చెప్పబోతుండగా గ్రామస్తులు ఎమ్మెల్యేపై కొంత తోసినట్టు సంఘటన మనకు వెలుగులోకి వచ్చింది ప్రణయ్. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొంత సమన్వయం పాటించాలని దాని గురించే చెప్తున్నానంటూ గ్రామస్తులు సముదాయించేందుకు చూసినా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి పథకం, దళిత బంధు అయితేనేమి, డబుల్ బెడ్రూమ్లు అయితేనేమి, మరే ఇతర పథకాలు కూడా అందలేదంటూ, అయితే మీరు కాంగ్రెస్ వాళ్ళని కనుకనే మాకు ఈ పథకాలు అందడం లేదంటూ వాళ్ళు కొంత ఎమ్మెల్యేతో వాగ్వాదం చేసిన నేపథ్యం ఉంది. అయితే ఈ సందర్భంలోనే టిఆర్ఎస్ సంబంధించిన పార్టీ శ్రేణులు కూడా కాంగ్రెస్ వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు ఒకరికి ఒకరు దూషించుకుంటూ తోపులాట చేసుకున్నారు. అయితే ఇంత కొంత ఒక అర్ధ గంట సేపు ఈ వాతావరణం చూసేంతైతే ఈ వాతావరణం నెలకొంది. అయితే ఇమ్మీడియట్లీ అక్కడున్న పోలీసులు అచ్చంపేట పోలీసులకు సమాచారం అందించి వాళ్ళు ఊటావుట వచ్చి ఇరు వర్గాలను శాంతింపజేశారు. అయితే మొత్తం మీద గువ్వల బాలరాజు కేవలం బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళకే పథకాలు అందిస్తున్నారంటూ, తమ గ్రామ అభివృద్ధికి కానీ తమ గ్రామంలో ఉన్న ఎటువంటి గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి పథకాలు ఇవ్వలేదంటూ గ్రామస్తులు అయితే కొంత ఆగ్రహం వెలిగించిన సంఘటన అయితే చోటు చేస్తుంది ఫ్రెండ్. అదేవిధంగా గ్రామస్తులు ఎమ్మెల్యే ఏం చేశారు మాకు అంటూ కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. దీనికి ఎమ్మెల్యే ఏమైనా సమాధానం ఇచ్చారా? అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఎలమపల్లి గ్రామం అనేది డిసిసి అధ్యక్షులు వంశీకృష్ణకు చెందినది గ్రామము. అయితే ఈ నేపథ్యంలోనే కొందరు కాంగ్రెస్ వారిని బీఆర్ఎస్ వారు కొంత లాలూచికి గురి చేశారని, ఆ పథకము ఈ పథకము అవి ఇవి ఇస్తానంటూ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని కొంత ఆగ్రహం చూపించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే పార్టీలో చేర్చుకుని అనంతం వెళ్ళిపోతుంటే మీతో మాట్లాడాలంటూ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు కొంత ఎమ్మెల్యేను అడిగినట్టు సందర్భం. అయితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నేను ఎవరితోనైనా మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నానంటూ వాళ్ళ వద్దకు వెళ్ళగా మాట సందర్భంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోని బిఎస్ వర్గాలైతే కావాలనే మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణని తమ ఎమ్మెల్యేపై ఉసిగొల్పినట్టు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రజల్ని ప్రలోభాలకు గురి చేస్తూనే పార్టీలో చేర్చుకుంటున్నారు కూడా ఆరోపణలు ఎదురుపడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎమ్మెల్యే ఏమైనా మాట్లాడారా? అయితే ఈ విషయంపై ఎమ్మెల్యే ఎటువంటి వ్యాఖ్యానాలు అయితే చేయలేదు, మనకు అందుబాటులో కూడా లేడు. అయితే ఈ నేపథ్యంలోని గతంలో కూడా ఎమ్మెల్యే కొంత దుందుకు స్వభావం ఉన్న వ్యక్తి అంటూ అచ్చంపేట నియోజకవర్గంలో చర్చ అయితే నడుస్తోంది. అయితే ఎమ్మెల్యే వల్లనే ఇంత ఉద్రిక్తత నెలకొందంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నప్పటికీ ముందుగా కాంగ్రెస్ వాళ్ళే ఈ ఉద్రిక్తత కారణం అంటూ బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మొత్తం మీద అయితే అచ్చంపేట నియోజకవర్గంలో రాజకీయ వేడి అయితే రగిలినట్టు మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రదీప్. రైట్, ఒకసారి
ఆదిలాబాద్ జిల్లాలో తాజాగా గుడిసెల తొలగింపుకు సంబంధించి ప్రభుత్వం యత్నిస్తున్న నేపథ్యంలో ఆదివాసులు మొత్తం కూడా విరుచుకుపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మాకు న్యాయం జరిగేంత వరకు కూడా గుడిసెల తొలగింపు లేదు అంటే ఆదివాసులు ఎగసిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో మాకు న్యాయం జరిగేంత వరకు కూడా వదిలేదే లేదంటూ కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి, ఆదివాసులకు సంబంధించినటువంటి ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో 72 సర్వే నంబర్, అంటే వాస్తవంగా ఈ యొక్క 72 సర్వే నంబర్ అనేటటువంటిది దశాబ్దాలుగా ఉన్నటువంటి, అంటే వివాదాల్లో మగ్గుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ భూమి. ప్రభుత్వ రికార్డుల ప్రకారంగా గతంలో చూసినట్లయితే ఈ యొక్క 72 సర్వే నంబర్ అనేటటువంటిది పూర్తిగా దాదాపుగా 700 పైచీలకు, అంటే 800 ఎకరాల వరకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ భూమి. అయితే కాలక్రమేణా ఇది చాలా మంది ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, స్వార్థపరులకు సంబంధించినటువంటి వాళ్ళ స్వార్థం కారణంగా ఇది కొంత బిట్టుగా వారికి ధారాదత్తమైనటువంటి నేపథ్యం ఉంది దీనికి. అయితే ఇదే 72 సర్వే నంబర్ కు సంబంధించినటువంటి స్థలంలో దాదాపు 5,000 మంది ఆదివాసీలు దశాబ్దన్నర కాలంగా 15-16 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ గుడిసెలు వేసుకొని తాత్కాలికంగా అంటే ఆవాసాలు ఏర్పరచుకొని ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో దశాబ్దాల కాలంగా బతుకుతున్నారు. అక్కడ తాగడానికి నీళ్లు లేవు, నీటి సౌకర్యం లేదు, విద్యుత్ సరఫరా లేదు, అలాగే రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఎటువంటి సౌకర్యాలు లేనప్పటికీ వాళ్ళు కేవలం గుడ్డి దీపాలతో సహాయంతో రాత్రులు వెళ్లదీస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి గత కొంతకాలంగా దీనికి సంబంధించి ఎవరో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి బడాబాబులు ఇది తమ భూమి అంటూ దీన్ని ఖాళీ చేయించడానికి ఇటు పాలకవర్గంలోని పెద్దలు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అలాగే జిల్లా కలెక్టర్ లాంటి ఉన్నత స్థాయి కావచ్చు, వీళ్లపైన ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళని ఖాళీ చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆపముంటున్నటువంటి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. అయితే దీనికి సంబంధించి ఇదివరకే గడిచిన పక్షం 20 రోజుల 2 వారాలు 3 వారాల వ్యవధిలో 2 మార్లు ఈ గుడిసెల తొలగింపుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఆదివాసీల కారణంగా ఈ యొక్క ప్రయత్నాలు విరమించుకోక తప్పనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క ఒత్తిళ్లు, అంటే ఈ గుడిసెలు ఖాళీ చేయాలనేటటువంటి క్రమంలో ఈ ఒత్తిళ్లు అధికమవుతున్నటువంటి నేపథ్యంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలందరూ కూడా చాలా మంది, అంటే దాదాపు 100 మంది ఆదివాసీలు, మహిళలు, పిల్లలు, యువకులు, వృద్ధులు అందరూ కూడా కలిసికట్టుగా సదరు కొమరం భీం కాలనీ నుండి కలెక్టరేట్ వరకు పూర్తిగా ర్యాలీగా వచ్చినటువంటి నేపథ్యము. వాళ్ళు ఆ ర్యాలీని కూడా ఎటువంటి, అంటే మిగతా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ప్రకారంగా కాకుండా వాళ్ళ సాంప్రదాయబద్ధమైనటువంటి తుడుం, కొలికోం, పిప్పి, బూరా ఇటువంటి వాయిద్యాలు వాయిస్తూ వాళ్ళు ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకోవడం జరిగింది. వందలాదిగా ఆదివాసీలు అక్కడికి చేరుకుంటున్నారు అన్నటువంటి సమాచారం నేపథ్యంలో పోలీసు బలగాలు కూడా, అంటే ప్రత్యేక బలగాలతో కూడినటువంటి పోలీసు బలగాలు కూడా భారీగా మోహరించి అక్కడ కలెక్టర్ కార్యాలయం ముందు ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఆందోళన సందర్భంగా ఆదివాసీలు తాను ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేస్తున్నామని చెప్పి, ప్రజాస్వామ్యాన్ని, చట్టాను, రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పి వాళ్ళు పేర్కొంటూనే, ఒకవేళ రాజ్యాంగం అంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో గనక తమకు న్యాయం జరగనట్లయితే రాబోయే రోజుల్లో ఆదివాసీల పోరు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది కూడా మేము చూపిస్తామనేటటువంటి తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యాన్ని, సందర్భాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో ఈ యొక్క ఆందోళనకు పూనుకున్నటువంటి, అంటే కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి రోడ్డు పైన 100 మంది ఆదివాసీలు బైఠాయించి చేస్తున్నటువంటి ఆందోళన క్రమంలో వారి దగ్గరే స్వయానా జిల్లా అడిషనల్ కలెక్టర్ షేక్ రిజ్వాన్ షా వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి ముఖ్యుల ద్వారా దీనికి సంబంధించినటువంటి వినతిపత్రాన్ని స్వీకరించినటువంటి సందర్భంలో ఆయన కూడా ఆదివాసీలకు ఇది ఎన్నికల సందర్భం, ఇది ఎన్నిక సంవత్సరం కాబట్టి తప్పకుండా న్యాయం జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని పేర్కొనడం జరిగింది. అంటే వాస్తవంగా ఎన్నికల కాలానికి సంబంధించినటువంటి అంశాన్ని కేవలం రాజకీయ నాయకులు, ఆశావాహులైనటువంటి ప్రతినిధులు మాత్రమే ప్రస్తావించేటటువంటి సంఘటనలు ఉంటాయి, సందర్భాలు ఉంటాయి. కానీ ఒక జిల్లా అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఇది ఎన్నికల సమయం, ఇది ఎన్నికల సంవత్సరము అనేటటువంటి పదాన్ని పలకడము అనేటటువంటి విషయం ఇక్కడ కొంత ప్రత్యేకంగా కనిపిస్తున్నటువంటి. ఎందుకనంటే
ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాన్ని చూసుకున్నప్పటికీ కూడా పూర్తిగా అధికారిక వర్గాల పైన అధికార పార్టీ వర్గాల పెత్తనం నడుస్తున్నటువంటి రోజులు ఇవి. ఈ యొక్క క్రమంలోనే ఈ యొక్క పదాన్ని కనుక మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఇక్కడి అధికారుల పైన అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య ప్రజాప్రతినిధుల ప్రమేయం ఈ యొక్క గుడిసెల ఖాళీకి సంబంధించినటువంటి అంశంలో ఉందా అనేటటువంటి అనుమానాలకు ఈ అడిషనల్ కలెక్టర్ మాట్లాడినటువంటి ఎన్నికల సంవత్సరం అనేటటువంటి పదము ఇక్కడ పూర్తిగా బలాన్ని చేకూరుస్తున్నట్లుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆదివాసీ వర్గంలో ఇప్పటికి కూడా పటేళ్ల వ్యవస్థ పూర్తిగా పోనటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా అధికారికంగా ఎటువంటి ఆదేశాలు ప్రకటనలు వెలువడినప్పటికీ కూడా వాటన్నింటికంటే ఆదివాసీ గూడాల్లో ఆదివాసీ గ్రామాల్లో ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఆదివాసీ పటేల్ ఏదైతే ఆదేశాలు ఇస్తారో వాటిని మాత్రమే అధికారికంగా స్వీకరించేటటువంటి సాంప్రదాయం ఇంకా ఇప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. బహుశా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అదే విధంగా ఉండొచ్చు. అయితే ఆదిలాబాద్ లో మాత్రం ఇంకా ఇటువంటి నేపథ్యంలో ఇటు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాము అనేటటువంటి మాట మాట్లాడుతూనే ఒకవేళ మాకు న్యాయం జరగనట్లయితే రాబోయే రోజుల్లో తమ పోరాటాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది కూడా మేము చూపెడతాము అనేటటువంటి హెచ్చరికలు. అంటే ఈ యొక్క సమస్య ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో అంటే సామరస్యంగా సమసిపోతుందా లేక ఇది ఇలాగే ప్రొలాంగ్ అవుతూ పోతుందా అనేటటువంటిది ఒక ప్రశ్న. అయితే ఒకవేళ ఈ సమస్య మరింత జటిలమయ్యేటటువంటి నేపథ్యంలో ఆదివాసీలకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఆదివాసీలు లక్షల సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఈ యొక్క ఆదివాసీలకు సంబంధించినటువంటి కుల సాంప్రదాయాలు, వర్గ సాంప్రదాయాలు, కట్టుబాట్లు కావచ్చు, భాష కావచ్చు, వీటన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్య జటిలమైనట్లయితే రాబోయే రోజుల్లో ఇటు అధికార పార్టీకి ఆదివాసీలు దూరం అయ్యేటటువంటి అవకాశాలు కూడా అంటే పూర్తిగా లేవు అని చెప్పడానికి వీల్లేనటువంటి పరిస్థితి. మొత్తానికి ఇటు అధికార పార్టీ కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారులుగా పేర్కొనబడేటటువంటి బడాబాబులకు ఈ యొక్క విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తారా లేకపోతే కలెక్టర్ ఇచ్చారా వీరికి సమస్యకు సంబంధించి ఏమైనా పరిష్కారం చేస్తా అన్నటువంటి మాట కలెక్టర్ చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే కలెక్టర్ దీనిపైన ఎటువంటి స్పందన లేదు. కానీ ఆయన పేర్కొన్నటువంటి ప్రకారంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఎన్నికల సత్రం అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ సమస్యను కూడా రాబోయే ఎన్నికలకు ముడిపెట్టి ఆదివాసీల ఓట్లు పొందేందుకు అధికార పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టుగా మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రణయ్, థ్యాంక్ యూ జోషి. రైట్, ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వెళ్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షంతో అనేక చోట్ల పంట నష్టం జరిగినట్టుగా తోంది. వరి, మొక్కజొన్నతో పాటుగా మామిడి తోటలు కూడా, అదేవిధంగా మిర్చి తోటలు కూడా రైతుల నష్టపోయారు అంటూ కూడా ఒక వార్తా హెడ్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, రైట్, ఒకసారి ఉమ్మడి మనం మెదక్ జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో అక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్ని సందర్భాలలో కూడా ఏదైతే డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు మంత్రులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా మంత్రులు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదంటూ కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ పట్టణంలో ఒక్కసారిగా 2008 సంబంధించిన అభ్యర్థులను దిగారని చెప్పవచ్చు. ఒక్కసారిగా ఈ ఆందోళన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా చెప్పవచ్చు. ఎందుకంటే సిద్దిపేట జిల్లాతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో పోలీసు ఆంక్షలు కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కానీ లేదంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు కానీ ఆందోళన చేయాలి, ముందస్తుగా వాళ్ళకు పోలీసు అనుమతి తప్పనిసరి ఉంది. కానీ చాలా సందర్భాల్లో ప్రతిపక్ష నాయకులకు ఎలాంటి పోలీసు అనుమతి లభించిన పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2008 డిఎస్సి అభ్యర్థులు మాత్రం ఒక్కసారిగా పెద్ద ఎత్తున గజ్వేల్ కు చేరుకొని అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక్కసారిగా నిరసన చేపట్టారు. మరోవైపు మహాధర్ పేరుతో వాళ్ళు ఆందోళన చేపట్టారు. 2008 నుండి తమకు డిఎస్సిలో అర్హత సాధించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలు సాకుగా చూపిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగింది, తెలంగాణ వచ్చాక తమకు న్యాయం జరుగుతుంది, స్వరాష్ట్రంలో తాము టీచర్లుగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటామని చెప్పి ఆశపడ్డాము. అందుకు కారణంగా 2014లో 2018లో కూడా 2 సార్లు కూడా బీఆర్ఎస్ కు పట్టం కట్టామని చెప్పి 2008 డిఎస్సీ అభ్యర్థులు చెప్తారు. అయినప్పటికీ తమకు న్యాయం జరగలేదని విద్యాశాఖకు సంబంధించి 2 సార్లు కేబినెట్ మంత్రులు మారినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేబినెట్ మంత్రులకి చాలా సార్లు విన్నవించుకున్నాం, తమ సమస్యలు చెప్పామని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ న్యాయం జరగలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా 2 సార్లు కలిసామని చెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు, కానీ హామీ నెరవేర్చలేదని చెప్పి 2008 డిసి అభ్యర్థులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఇప్పుడు కేసీఆర్ మేమందరం మీ సొంత ఇంటికి వచ్చాం, సొంత నియోజకవర్గానికి వచ్చాం, ఇప్పుడైనా న్యాయం చేయాలని చెప్పి 2008 డిఎస్సి బాధితులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఒక్కసారిగా గజ్వేల్లో ఇంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా 2008 డిఎస్సి అభ్యర్థులు వచ్చి ఆందోళన చేయడంతో ఒక్కసారిగా పోలీస్ శాఖ కూడా ఉలికి పడిందని చెప్పవచ్చు. మరోవైపు వీరి నిరసన దీక్షకు, న్యాయమైన డిమాండ్లకు అటు బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికారు. వారు కూడా వీరి ధర్నాకు సంఘీభావం చెప్పారు. 2008 టీఎస్సీ అభ్యర్థులు 3 సార్లు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఉమ్మడి ఏపీలో ఒకసారి వీరికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. మరోవైపు తెలంగాణ ఏర్పడ్డాక 2 సార్లు కూడా 2008 డిఎస్సీ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పు సైతం అమలు చేయడం లేదని, తమ ఏజ్ కూడా అయిపోతున్న నేపథ్యంలో తమకు న్యాయం జరగడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడం లేదని చెప్పి 2008 డిఎస్సీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2008 డిఎస్సీ అభ్యర్థులు ఒక్కసారిగా గజ్వేల్ కు చేరుకొని మహాధర్నా చేపట్టడం మాత్రం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ప్రణయ్, యాక్షన్ ఏమైనా ఉండబోతుందా? డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థుల తదుపరి యాక్షన్ ఏమైనా ఉండబోతుందా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదిరించేటువంటి యాంగిల్లో ఏమన్నా చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అయితే గజ్వేల్లో చేసిన దీక్ష మాత్రం చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని చెప్పవచ్చు. మరోవైపు వీరి ఆందోళన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు రేపు హైదరాబాద్ లో కూడా వాళ్ళు నిరసన దీక్షలు చేపట్టే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరోవైపు త్వరలో ప్రగతి భవన్ ముట్టడికి కూడా వాళ్ళు ప్రిపరేషన్ లో ఉన్నారని కూడా చెప్పవచ్చు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కదలిక వస్తే తమ ఆందోళన విరమిస్తాం, లేదంటే ఖచ్చితంగా తాము దీక్షలు ధర్నాల్లో ఉంటామని చెప్పి చెప్తా ఉన్నారు. మరోవైపు గజ్వేల్లో చేసినటువంటి దీక్షకు సంబంధించి ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే ఒక నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టుగా తెలుస్తా ఉంది. దీక్షలో పాల్గొన్న వారి వివరాలు సేకరించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల నుంచి ఇక్కడికి గజ్వేల్ కు వీరి అభ్యర్థులు వచ్చారు, ఏ రూట్ ద్వారా వచ్చారు, వీళ్ళకు నాయకత్వం వహించింది ఎవరనే అంశాల మీద కూడా గజ్వేల్ సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆ నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తే న్యాయం చేస్తుందేమో అని చెప్పి కూడా ప్రతిపక్ష నాయకులు ఎదురు చూస్తా ఉన్నారు. లేదంటే ప్రతిపక్ష నాయకులతో కలుపుకొని ఖచ్చితంగా నిరసన దీక్షలు చేస్తామని చెప్పి కూడా వాళ్ళు 2008 డిఎస్సీ అభ్యర్థులు చెప్తా ఉన్నారు. కానీ రైట్, థ్యాంక్ యూ సునీల్. రైట్, ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. కరీంనగర్ జిల్లాలో రాజన్న దేవాలయంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉంది. వేలాదిగా భక్తులు వచ్చేటువంటి దేవాలయానికి సంబంధించి మంచినీటికి సంబంధించినటువంటి వాటర్ పాయింట్ పట్టించుకొని సిబ్బంది అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తాగునీటి కటకట ఇప్పుడే మొదలైంది. ఎండాకాలం రావడంతో ఇప్పుడే భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదైతే హైదరాబాద్ లో ఉన్న దివీస్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఒక 6 జల శుద్ధి యంత్రాలను దేవాలయానికి కానుకగా ఇచ్చారు. అయితే ఈ కానుకగా ఇచ్చిన ఈ నీటి శుద్ధి యంత్రాలను మాత్రం అధికారుల పర్యవేక్షణ లోపం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఈ అధికారులు వీటిని నిర్లక్ష్యం చేసి వాటి మెయింటెనెన్స్ మాత్రం గాలికి వదిలేశారు. భక్తులు ఇప్పుడు ఎండాకాలం మొదలైంది, నీటి కొరత, నీటి త్రాగునీరు కోసము వీటి దగ్గరికి వినప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే పరిసరాల్లో మాత్రం పారిశుద్ధ్యం అంత కుట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఆ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయి. ఆ దుర్గంధం వెదజల్లుతుంది. భక్తులు అక్కడికి వెళ్ళి ఆ జలశుద్ధి యంత్రం నీటిని తాగడానికి కూడా వెనుక ముందు అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇది దేవాలయానికి సంబంధించి వాళ్ళు దేవాలయ సిబ్బంది ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయకపోగా దాతల విరాళంతో వచ్చిన
ఆ కనీసం ఆ యంత్రాలను నీటి శుద్ధి యంత్రాల పర్యవేక్షణ మాత్రం గాలికి వదిలేశారు. కానుకగా వచ్చినప్పుడు కనీసం వాటి మెయింటెనెన్స్ అంటే వాటి పర్యవేక్షణ కొరకైనా కనీసం అధికారులు స్పందించి భక్తులకు మంచినీటి సదుపాయాన్ని కల్పించాల్సింది పోయి వాటిని గాలికి వదిలేశారు. దీనిపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలా తాగుతారు? మనం విజువల్స్ లో చూడొచ్చు, స్పష్టంగా కనబడుతుంది. ఆ మొత్తం అసలు ఎక్కడికక్కడ అపరిశుభ్రంగా ఉంది. తాగడానికి అక్కడికి వెళ్ళడానికి స్పష్టంగా తెలుస్తూ ఉంది. కొంత లక్షలాదిగా కూడా భక్తులు వెళ్ళేటువంటి వేములవాడ సిరిసిల్ల రాజన్న దేవాలయానికి సంబంధించి వేసవి సమయంలో చాలా వరకు కూడా భక్తులు వెళ్తూ ఉంటారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని పూర్తిగా కూడా డెవలప్ చేస్తామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది డెవలప్మెంట్ అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఎటువంటి అంశాలు కూడా కనబడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నాయి. ఒకవైపు వేసవి సమయంలో విద్యార్థులను తీసుకెళ్లడం, ఇటు కాలేజీలో స్కూల్స్ అన్ని కూడా హాలిడేస్ వచ్చిన తర్వాత చాలా వరకు దేవాలయానికి వెళ్తూ ఉంటారు, దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా మనం చూస్తే త్రాగునీటికి సంబంధించినటువంటి ఇష్యూ కనబడతా ఉంది. మనం కంటిన్యూగా చూసుకుంటే అనేక మంది కూడా భక్తులు వెళ్తూ ఉంటారు. అయితే ప్రధానంగా దేవాలయానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చాలా వరకు అంటే భక్తులకు సంబంధించినటువంటి అంశాన్ని లేవస్తే వేములవాడలో మనం చూసుకుంటే చాలా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సో ఒకసారి హైదరాబాద్లో మనం చూద్దాం. హైదరాబాద్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించినటువంటి హైదరాబాద్లో ఈ రోజు ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ పైన మా ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్, ఈ రోజు ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? రైట్, మనం చూద్దాం ఒకసారి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే ఇటు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అంశాలు కనబడతా ఉన్నాయి. తదుపరి ఇటు ఈడీకి సంబంధించినటువంటి అంశాలు కూడా కొన్ని కనబడతా ఉన్నాయి. సో ఓవరాల్గా అసలు హైదరాబాద్లో ఈ రోజు ఉన్నటువంటి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు, కొన్ని అంశాలను మనకు అందించేందుకు మా ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్. ప్రణయ్, ఈ రోజు మనం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే దేశంలో ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి 2000 సంవత్సరంలో ఆ ప్రభుత్వం అధికారంలో ఉండే టైంలో కొత్తగా అంటే ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్ సంబంధించి కొత్త నియమ నిబంధనలు చేర్చింది. ఈ నియమ నిబంధనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాటిని పర్సెంటేజ్లుగా అంటే 15, 10 ఆ విధంగా పర్సెంటేజ్ ని ఎక్కువ చేస్తూ ఆ లిక్కర్ ను అమ్ముకోవడం జరిగింది. అయితే ఆ లిక్కర్ స్కామ్ జరుగుతున్న తరుణంలో అక్కడ ఎలక్ట్ అయినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీలో జరిగినటువంటి అవినీతిని బయట పెట్టడం జరిగింది. అయితే ఆ సౌత్ గ్రూప్ కి సంబంధించి 100 కోట్లు అవినీతి జరిగింది. అందులో రామచంద్రం పిల్లై ఆడిటర్ ఎవరైతే ఉన్నారో బుచ్చిబాబు, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత కూడా ఇందులో ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. అందుకు సంబంధించి కవిత ఇప్పటికే దాదాపుగా ఈడీ ముందు ఒకసారి ఇదే నెలలో హాజరు. అయితే మొన్న చూసుకున్నట్లయితే 16వ తేదీ ఈడీ విచారణకు హాజరు కాలేదు. అయితే కవిత ఒక మహిళ కావడంతో సుప్రీంను ఆశ్రయించడం జరిగింది. ఒక మహిళను తన ఇంటి వద్దే విచారించాలి లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలి అని చెప్పేసి కోరడం జరిగింది. సుప్రీం కూడా దీనికి తగినట్లుగా దీంట్లో మేము జోక్యం చేసుకోమంటూ ఈ కేసుకు సంబంధించి ఈ నెల 24న వాయిదా వేయడం జరిగింది. అయితే ఈడీ అధికారులు 16వ తేదీ జరగవలసినటువంటి విచారణకు కవిత హాజరు కాలేదు. తమకు ఉన్నటువంటి పర్సనల్ సెక్రటరీ ద్వారా ఈడీకు లేఖ పంపడం జరిగింది. అంటే అనారోగ్యంతో నేను ఈరోజు మీకు హాజరు కాలేకపోతున్నాను అంటూ తెలపడం జరిగింది. అయితే ఈ రోజు మరి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ సంబంధించి ఈడీ అధికారులు కవితను ఉదయం 11:30 తర్వాత నుండి ఇప్పటి వరకు విచారిస్తూ ఉన్నారు. అయితే గతంలో ఉన్నటువంటి ఈ సౌత్ గ్రూప్ సంబంధించినటువంటి ఈ పిల్లై కావచ్చు, బుచ్చిబాబుతో గతంలో కూడా విచారించారు ఈడీ అధికారులు. అయితే ఈ విచారణలో భాగంగా ముఖాముఖిగా అంటే వీరు ఆ సౌత్ గ్రూప్ సంబంధించి గతంలో వీళ్ళు ఎటువంటి నిజాలు చెప్పారు ఏంటి అని క్రాస్ చెకింగ్ కోసం ఈడీ అధికారులు ఈరోజు ఈడీ ముందు హాజరు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకు ఈరోజు కవిత హాజరయ్యారు. అసలు అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏంటి అని ఇప్పటికి కూడా జరుగుతా ఉంది. ఒకవేళ ఈడీ విచారణకు ఈ రోజు హాజరు కాకపోతే ఈడీ
అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున వారికి ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు చెప్పడంతో ఆ కవిత అలర్ట్ అయ్యి ఈ రోజు ఈడీ విచారణకు సహకరించి వెళ్లారని చెప్పేసి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వాస్తవాలు. అయితే అందులో జరిగినటువంటి అవినీతి బట్టబయలైతే ఇప్పటికే ఉన్నటువంటి రామచంద్ర పిల్లైను దాదాపుగా 14 రోజుల పాటు ఆ రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీని తీసుకొని ఈడీ విచారణలో భాగంగా ఆ 14 రోజులు పూర్తయిన సందర్భంగా మరి పెంచడం జరిగింది. అయితే వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా గడువు పెంచి అతన్ని విచారించాలని చెప్పేసి ఈడీ ఆ తదుపరి విచారణ ఏం జరుగుతుంది అని చెప్పేసి చూస్తా ఉన్న పరిస్థితులు. దాదాపుగా కూడా 6 గంటల నుంచి కూడా కవితకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతా ఉంది. అరుణ్ పిల్లైతో పాటుగా కవితను కూడా విచారించారు. దాదాపుగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఇద్దరిని ఏకదాటిగా కూడా ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. సౌత్ గ్రూప్కి సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయలను ఏ విధంగా లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈరోజు విచారణలో భాగంగా అడిగినట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు కవితకు సంబంధించి ఇంకా కీలకమైనటువంటి విషయాలు ఏమైనా వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? కవితకు సంబంధించినటువంటి కీలక వ్యాఖ్యలు అయితే ఇప్పటి వరకు బయటికి వచ్చిన దాఖలాలు లేవు. అయితే 100 కోట్లకు సంబంధించి ఇప్పటికే సౌత్ గ్రూప్ సంబంధించిన వ్యక్తులను ప్రశ్నించినప్పుడు కవితకు కూడా ఇందులో సంబంధం ఉందని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా వారిని ముగ్గురిని ఒకే తాటికి తీసుకొని ముఖాముఖిగా విచారించాలని చెప్పి ఈడీ అధికారులు పెద్ద ఎత్తున ఒక ఆధారాలను బయట పెట్టాలి, బహిర్గతం చేయాలనే ఒక ఉద్దేశంతో వారి ముగ్గురిని క్రాస్ చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు అయితే మనకి ఎటువంటి సమాచారం అయితే లేదు. ఉదయం నుండి ఈ ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ముమ్మరంగా. అంటే సౌత్ గ్రూప్ సంబంధించి ఆ కవితకు ఆ పిల్లై కావచ్చు, ఇటు ఆ బుచ్చయ్య చౌదరి కావచ్చు, ఆ శిశోడేకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో క్రాస్ చెక్ చేస్తున్నారు. అంటే వాళ్ళు గతంలో ఈడీ అధికారులకు సహకరించిన సందర్భంలో ఎటువంటి ఆధారాలు చెప్పారు, అసలు సౌత్ గ్రూప్ కి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బుచ్చిబాబు కావచ్చు, ఆ పిల్లై కావచ్చు, కవితకి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, అసలు ఆ సంబంధాలు ఇలా కుదుర్చుకున్నారు, ఏదన్నా అంటే ఈ లిక్కర్ స్కామ్ తోనే వీళ్ళకి సంబంధాలు ఉన్నాయా లేదా గతంలో ఏదన్నా సౌత్ గ్రూప్ సంబంధించి పెట్టుబడులు పెట్టారా అనే వాటి మీద ఆరా తీస్తున్నారు. అంటే క్రాస్ చెక్ చేస్తున్నారు. టోటల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ జరిగినటువంటి క్రాస్ చెక్ లో ముఖ్యంగా వాళ్ళు ఈడీ అధికారులు గమనించేది ఏంటంటే వారు చెప్తున్నటువంటి సమాధానము వీళ్ళు చెప్తున్నటువంటి సమాధానం ఒకే తటికి ఉన్నాయా లేదా అనే వాటి మీద క్రాస్ చెక్ చేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ రోజు ఈడీ అధికారులు ముగ్గురిని ఒకే తాటికి తీసుకొని ముఖాముఖిగా ప్రశ్నిస్తున్నారని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు మనకి కవిత బయటకు వస్తే తప్ప మనకి ఆ సమాచారం ఏంటి అని తెలవాల్సినటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. రైట్, ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వెళ్దాం. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్కి సంబంధించి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ వాట్లో ఉన్నారు. కిరణ్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే గత కొద్ది రోజులుగా ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ యొక్క నేపథ్యంలో బీజేపీతో పాటు మిగతా పక్షాలని అధికార పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళన, నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ యొక్క నిరసన దీక్షలో వందలాది మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొని ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ తో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని వారు తీవ్రంగా ఆరోపించడం జరిగింది. దీనికి బాధ్యులైనటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీని వెంటనే ఆ పదవుల నుంచి తొలగించాలని, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రము నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఏదైతే ఈ యొక్క 3 అంశాలపైనే తెలంగాణ ఉద్యమం నడిచింది. ఈ ఉద్యమంలో భాగంగానే ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇటు నిరుద్యోగులు, ఇటు మిత్రపక్షాలు అన్ని ఆందోళన చేసినప్పటికీ 8 సంవత్సరాల తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ వేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ లో కూడా పరీక్ష పూర్తిగా రాసిన తర్వాత పేపర్ లీకేజ్ కావడంతో ఏదైతే పరీక్ష రాశారో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయని, వారి జీవితాలు రోడ్డు పడడంతో పాటు ఆర్థికంగా కూడా చితికిపోయారని, వారందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారి యొక్క కుటుంబాల్లో తీవ్ర
నిరాశలు నెలకొన్నాయని, విద్యార్థులు కూడా కొంతమంది ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారని, వీటన్నిటికీ కారణమైనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా ఉద్యోగాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డున పడ్డారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఏదైతే అధికారం రాకముందుకు చెప్పినటువంటి అధికార పార్టీ ఈ ఉద్యోగాల పేరిట నోటిఫికేషన్లు చేసి పేపర్ లీకేజీలు చేసి తమ సొంత వారికి నచ్చిన విధంగా పేపర్లు అమ్ముకోవడం పట్ల బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఏదైతే కేటీఆర్ పిఏ ఉన్నాడో అతని ఒక సొంత మండలంలో కూడా ఎలాంటి చదువు రాని వారందరూ కూడా ఈ యొక్క క్వాలిఫై అయ్యారని, అదేవిధంగా జగిత్యాల జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యులు బీఆర్ఎస్ నేతలు ఉన్నారో వారందరికీ పరిచయాలు, వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క పరీక్షల్లో క్వాలిఫై కావడాన్ని బట్టి చూస్తే ఈ యొక్క అన్ని పేపర్లు కూడా లీకేజ్ అయ్యాయని, అన్ని పరీక్షల్లో కూడా ఏదైతే కష్టపడి చదివిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని కూడా వారు ఆరోపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేసి ఆ విద్యార్థులకు న్యాయం చేసేది, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తుందని ఆశ ఉన్నప్పటికీ వారందరూ కూడా డబ్బులకు అమ్ముడుపోయి తమ సొంత కుటుంబాలకు, అధికార పార్టీ నాయకులకు, ఒత్తిళ్లకు తలకి పరీక్షా పేపర్లను అమ్ముకోవడం ఎంతవరకు న్యాయమని వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క జరుగుతున్న యొక్క టీఎస్పీఎస్సీ పైన తీవ్ర ఆగ్రహ జ్వాలలు అయితే నెలకొన్నాయి. మొత్తానికి ఈ యొక్క వ్యవహారంలో నిరుద్యోగులు రోడ్డున పడ్డారని, వారి జీవితాలు అంధకారంగా మారాయని, ఈ యొక్క పరీక్షల పట్ల నమ్మకం లేకుండా పోయిందని వారైతే మండిపడటం జరుగుతుంది. ప్రణయ్, గ్రూప్ 1 కావచ్చు, అదేవిధంగా ఏడబ్ల్యూఏఈ డిఓకి సంబంధించినటువంటి ఎగ్జామ్లను రద్దు చేస్తూ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ కూడా నిర్ణయం తీసుకుంది. గడిచిన 48 గంటలు కూడా అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా బీజేపీ కూడా మరోవైపు ఆందోళన చేస్తూ ఉంది. మరోవైపు సీ కూడా వేగవంతంగా కూడా విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రధాన డిమాండ్ ఏంటి? మనం గతంలో చూసుకున్నటువంటి స్కాములు చూసుకున్నట్టయితే నయము కేసు కావచ్చు, మియాపూర్ భూమి ల్యాండింగ్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఏదైతే గత సంవత్సరం ఇంటర్మీడియట్ పేరులో పరీక్షా పేపర్ లీక్ అవడంతో 24 మంది విద్యార్థులు ఆత్మహత్య కూడా చేస్తున్నారు. వీరందరి పైన కూడా తెలంగాణ ప్రభుత్వం సిట్టు నివేదికను కోరింది. ఆ యొక్క నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆరోపించింది. అయితే ఇప్పటివరకు కూడా ఏ యొక్క స్కామ్ లో కూడా ఇంతవరకు దోషులను తేల్చి వారికి శిక్ష పడిన సందర్భాలు అయితే లేవు. కాబట్టి వీరందరూ కూడా సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని, సిబిఐతో ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలు బయటపడతాయని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ గత 8 సంవత్సరాల కాలంలో వేసినటువంటి సిట్ నివేదికలు ఏది కూడా పూర్తి స్థాయిలో నివేదికలు సమర్పించలేదని, అధికార పార్టీకి ఈ యొక్క ఆదేశాల ప్రకారం సిట్ వ్యవహరించిందని, కాబట్టి సిబిఐకి ఇవ్వాలని, అదేవిధంగా సిట్టింగ్ జరుగుతూ ఎప్పుడైతే ఈ యొక్క విచారణ చేపడతారో అప్పుడే న్యాయం జరుగుతుందని కూడా వారందరూ ఆరోపిస్తున్నారు. ఈ యొక్క సిట్ పైన మాకు నమ్మకం లేదని సిబిఐకి ఒప్పజెప్పాలని ఈ బీజేపీ శ్రేణులు కూడా కోరుతున్నాయి. మొత్తానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు సిట్ కేసుకు సమర్పించినట్టు ఇలాంటి యొక్క స్కామ్లు పైన ఎవరికి ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. కాబట్టి సిబిఐకి అప్పచెప్పినట్టయితేనే న్యాయం జరుగుతుందని కూడా వారందరూ డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి నిరుద్యోగులు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఈ యొక్క పరీక్ష గ్రూప్ 1 కావచ్చు, మిగతా అన్ని పరీక్షలు పేపర్ లీకులు కావడంతో వారైతే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ యొక్క బీజేపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైట్, ఒకసారి కరీంనగర్కి వెళ్దాం. కరీంనగర్లో ఇప్పుడు శ్రీకాంత్ మనం చూసుకుంటే రాజన్న సిరిసిల్ల టెంపుల్కి సంబంధించి ఇప్పుడు మరి ఇప్పటికైనా అధికారుల నిర్లక్ష్యం వదిలే వాటర్ ట్యాంక్ సంబంధించినటువంటి ఆ త్రాగునీటికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టే ఛాన్సెస్ ఉన్నాయా? వేసవిలో చాలా వరకు ఎక్కువ శాతం భక్తులు వస్తూ ఉంటారు. వారికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఏర్పాట్లు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా? ప్రణయ్, ఇందులో ఆలయ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. వేసవిలో దూర ప్రాంతాల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. వారాంతపు సెలవులు కానీ, సోమవారాల్లో కానీ, పండగ సెలవులు, తర్వాత వేసవి సెలవులు, ఇలా చాలా పెద్ద ఎత్తున భక్తులు దక్షిణ కాశీ, వేములవాడకు చేరుకుంటారు. కాకపోతే ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు నీటి సమస్య అనేది కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఇప్పుడైనా అధికారులు స్పందించి ఈ యంత్రాలను శుద్ధి చేపించి భక్తుల సౌకర్యార్థం మంచినీటి వసతులు కల్పిస్తారని వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.
రైట్. ఒకసారి హైదరాబాద్కి మనం వచ్చినట్లయితే ఇక్కడ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి లీకేజ్ విషయంలో సీట్ అధికారులు కొంత వేగవంతం పెంచినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా మనం చూస్తే సీట్కి సంబంధించినటువంటి విషయానికి సంబంధిత ఇటు నిందితుడుగా ఉన్నటువంటి ప్రవీణ్తో పాటుగా ఇతర ఇళ్లలో కూడా సీట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ ప్రణయ్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో ప్రతిపక్షాలు ఆందోళన ఉధృతం చేశాయి. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు సంస్థ అయినటువంటి సిట్ కూడా ఆ నిందితులను విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులో దాదాపుగా 9 మందిని అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు ఇప్పుడు సాంకేతిక అంశాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అంటే అరెస్ట్ అయినటువంటి A1, A2 ప్రవీణ్, రాజశేఖర్ వీళ్ళిద్దరి సెల్ ఫోన్లు వీటికి సంబంధించిన విషయాల మీద కొంచెం దృష్టి పెట్టారు. వీళ్ళ సెల్ ఫోన్లు దాంట్లో డాటాను సేకరించినటువంటి అధికారులు ఎవరెవరు వీళ్ళకు టచ్ లో ఉన్నారు, ఎంతకాలం టచ్ లో ఉన్నారు, ప్రధానంగా పరీక్ష పేపర్ అంటే ఈ 5 పరీక్షలు ఏవైతే టీఎస్పీఎస్ చేసిందో వాటిని రాసిన వాళ్ళు ఎవరో వీళ్ళతో అందుబాటులోకి వచ్చారు, గత కొంతకాలంగా ఎవరెవరితో వీళ్ళు సంప్రదించారు అనే విషయం సాంకేతిక అంశాలను ప్రత్యేకంగా తీసుకుంటున్నారు. అంటే ట్రాక్ అంటే సెల్ టవర్ ఆధారంగా ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అంటే అక్కడ పరీక్ష రాసినటువంటి వాళ్ళు కానీ ఇక్కడ నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ వీళ్ళ సెల్ ఫోన్లు ఒక దగ్గర ఉన్నట్టుగా ట్రాక్ అంటే సెల్ ట్రాకింగ్ ద్వారా తెలిస్తే వాళ్ళను విచారించాలని చెప్పి నిర్ణయించారు. వీళ్ళ స్నేహితులు, వీళ్ళ సన్నిహితులు, బంధువులు వీళ్ళ మీద కూడా కొంచెం దృష్టి పెట్టారు. మరో పక్కన సిట్ అధికారులు జగిత్యాలలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి విలేజ్, తర్వాత ఈ A2 రాజశేఖర్ ఉన్నటువంటి పోతారం ఈ 2 విలేజ్లలో కొంత వీళ్ళకి సంబంధించిన విషయాన్ని సేకరిస్తారు. మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి హస్తం ఉన్నది. ఆయన గ్రామంలో చాలా మంది పరీక్షల గ్రూప్ 1లో ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు, ర్యాంకులు కూడా వచ్చాయి అన్ని ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో తిరుపతి స్వగ్రామైనటువంటి తాటిపల్లి విలేజ్ లో ఈ సిట్ అధికారులు కొంత సమాచారం సేకరిస్తున్న మనకు తెలుస్తా ఉంది. అదే విధంగా రాజశేఖర్ A2 నిందితుడు ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ విలేజ్ కూడా జగిత్యాల జిల్లా అదే మండలం అంటే మల్యాల మండలం పోతారం విలేజ్ కి సంబంధించినటువంటి ఈ 2 గ్రామాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. రాజశేఖర్ కదలికలు, తిరుపతి కదలికలు, రాజశేఖర్ ఇక్కడికి వచ్చినప్పుడు అంటే వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు ఎవరిని కలిసేవారు, ఆయన ఎలా ఉండేవారు, ఆయన జీవన శైలి ఏంటి అనే విషయాలతో పాటు తిరుపతికి సంబంధించినటువంటి విషయాల మీద కూడా కొంచెం దృష్టి కేంద్రీకరించి కొంత సమాచారాన్ని సేకరిస్తున్న మాకు తెలుస్తా ఉన్నది. మరోవైపున ఈరోజు A1 ప్రవీణ్, A2 రాజశేఖర్ వీళ్ళిద్దరిని సిసిఎస్ అధికారులు సిట్ అధికారులు ఏపీ టీఎస్పీఎస్సీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ అంటే వాళ్ళ డీకోడింగ్ దీనికి సంబంధించిన అంశాల మీద కూడా కొంత సమాచారం సేకరించాల్సింది. సీక్రెట్ రూమ్ ఏదైతే ఉందో సీక్రెట్ రూమ్ నుంచే వీళ్ళు క్వశ్చన్ పేపర్ ను రాజశేఖర్, ప్రవీణ్ ప్రశ్నించారు. ల్యాప్టాప్ లో వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి దర్యాప్తులో కొంత ప్రాథమికంగా సమాచారం మేరకు ఎలా సేకరించారు, ఎట్లా సేకరించారు, ఎవరు సహకరించారు అనే విషయంలో తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా చూస్తుంటే సిట్టు దర్యాప్తు అన్ని కోలాలో జరుగుతుంది. ఒకవైపు విపక్షాలు, రాష్ట్రంలోని విపక్షాలన్నీ కూడా సిట్టు దర్యాప్తు మీద నమ్మకం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చూస్తే మనము సీట్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ లో ప్రధానంగా చూస్తే టీఎస్పీఎస్సీలో మొత్తం అవకతవకలు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు విద్యార్థి సంఘాలతో పాటుగా ఇతర విపక్ష పార్టీలు కూడా ఆందోళన చేసిన సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూస్తే ఏదైతే టీఎస్పీఎస్సీ లీకేజ్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం లేవనెత్తినప్పుడు ఈ లీకేజ్లలో అనేక అవకతవకలు ఉన్నాయి. దాంతోపాటుగా ఇంతకుముందు కృష్ణమూర్తి చెప్పినట్టుగా కూడా ఇటు మంత్రి కేటీఆర్కి సంబంధించినటువంటి పిఏ తిరుపతి గ్రామంలో కూడా చాలామంది కూడా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాశారు అనేది తెలుస్తూ ఉంది. ఈరోజు మనం చూసినాం అంటే ఈరోజు దినపత్రికలలో కూడా దీనికి సంబంధించినటువంటి హైలైట్స్ చూస్తే దాదాపు చాలా వరకు కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామింగ్లను రద్దుతో పాటుగా దాంట్లో తదుపరి ఎగ్జామింగ్ ఎప్పుడు అనేది మనకు చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామింగ్ డేట్లను కూడా అనౌన్స్ చేయబోతా ఉన్నారు. ఒకవైపు డిమాండ్స్ లో కూడా సిట్టింగ్ జడ్జితో కూడా చేపట్టాలి అని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ఒకసారి వరంగల్ జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షపాతంతో ఎక్కువ శాతం పంట నష్టంగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి అందులో ఉన్నారు. స్వామి, మిరప తోటలు కూడా మొత్తం మట్టమైనని చెప్పుకోవచ్చు. కడగండ్ల వానకు కూడా
కొన్ని పూరి గుడిసెలు కూడా ఇన్మట్టమని చెప్పవచ్చు. అధిక మొత్తాన్ని చూసుకుంటే వరంగల్ జిల్లాలోని 6 లక్షల పైచిలకు కూడా మొత్తం పంట నష్టం జరిగిందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారుగా ఇప్పుడు కూడా అధికారులు సర్వే చేసి పూర్తిగా నష్టపరిహారాన్ని కూడా ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకుంటారు. ఒక పక్క మాత్రం వరంగల్ జిల్లాను చూసుకుంటే వరంగల్ జిల్లాలోని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాత్రము బాధితులను మాత్రం పరామర్శించి మొత్తానికి చూసుకుంటే వాటికి నష్టపరిహారం అందించడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు అధైర్యపడకని కూడా వాళ్ళకు మనోధైర్యాన్ని నింపిన సంఘటన అయితే కనపడతా ఉంది. అట్లాగే చూసుకుంటే పాలకుర్తి నియోజకవర్గంలో కూడా పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా మొత్తానికి మామిడి తోటలను రాలిపోయిన వాటి తోటలను కూడా అధైర్యపడవద్దు, మేము ఎప్పటికప్పుడు కూడా సర్వేలు చేస్తున్నాం, మీ అందరికి కూడా నష్టపరిహారం కూడా చెల్లించే విధంగా అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి కూడా మంత్రి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే ఏటునాల భూపాలపల్లిలో కూడా మిర్చి పంటలకు సంబంధించిన మిర్చి మాత్రం మొత్తం నిలమట్టం అయ్యి ఎర్ర బంగారము తెల్లబడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. మిర్చి రైతులు అయితే మొత్తం ఒక ఎకరానికి సాగు చేస్తే కనీసం 30,000 నుంచి 40,000 వరకు పురుగు మందులను కొట్టినాము, కానీ మొత్తం నీలమట్టం అయిపోయిన మిర్చి కూడా ఇప్పుడు చేతికి రాకుండా పోతుందని చెప్పి కూడా రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది. కానీ రెక్కాడితే డొక్కాడిన పరిస్థితి, రైతులు కాయ కష్టం చేసుకొని చేతికొచ్చిన పంట నేలమట్టం అయిపోయిందని చెప్పి కూడా వాళ్ళు మనోవేదనకు గురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ రైతు కన్నీళ్లను తూర్చేది ఎవరు, ఇప్పటి వరకు కూడా జాడా లేదు అని కూడా కొంతమంది రైతులు ఆవేదనకు గురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ ముఖ్యానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొక్కజొన్న రైతులకు మాత్రం తీవ్ర నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రణయ్, పంట శాతం ఎక్కువ నష్టపోయింది ఇటు వరి ధాన్యానికి సంబంధించి, లేదా మొక్కజొన్న, లేదా మిర్చి, మామిడి, ఇలా ఏ పంట ఎక్కువ శాతం నష్టపోయింది? దాదాపుగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఉన్నటువంటి నియోజకవర్గాలలో వివిధ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క పంట ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా పండిస్తూ ఉంటారు. సో ఎక్కువ శాతం ఏ పంట నష్టం జరిగింది? ప్రణయ్, మొత్తానికి చూసుకుంటే వరంగల్ జిల్లా మాత్రం మన మొక్కజొన్న రైతు అయితే మొక్కజొన్న భూపాలపల్లి జిల్లాలో మాత్రం మిర్చి పంట కూడా మొత్తానికి నష్టపోయిందని చెప్పుకోవచ్చు. నీళ్ల పాలైపోయింది, తుఫానుకు మాత్రము నీళ్ల పాలైపోయింది, ఎర్ర బంగారము తెల్లబడిపోయిందని కూడా మిర్చి రైతులు మాత్రము తలకాయ పట్టుకుని లాబోదిబో అంటున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ జనగామ జిల్లా చూసుకుంటే మాత్రం మామిడి వడగళ్ల వాన కూడా మామిడి అంతా కూడా మామిడి కాయలు నేలమట్టమై కూడా టమాటా కూరగాయలు క్యాబేజీ వంట కూరగాయలు తోటలు టమాటా తోటలు కూడా నేలమట్టం అయిపోయి అక్కడే రాకుండా కూడా పోయింది, కనీసం పెట్టుబడి కూడా రాకుండా పోయింది. టమాటా మిర్చి తోటలు కూడా అంటే మామూలుగా రైతులు కూడా సన్నకారు రైతులు కూడా టమాటా వంకాయ బీరకాయ వేసుకొని కూడా జీవనం సాగించే పరిస్థితి కనపడతా ఉంది. కానీ మొత్తానికి చూసుకుంటే అవి కూడా నీలమట్టం అయిపోయినాయి. ఒక కడగళ్ల వాన అర్ధరాత్రి వేళ వచ్చి మొత్తం రైతులు మాత్రం అప్రమత్తంగా లేకుండా చేసిందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరంగల్ జిల్లాలో మొక్కజొన్న పంట రైతులకు ఎక్కువ నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. మహబూబాద్ జిల్లాలో కూడా మొత్తం మామిడి తోటలు ఎక్కువ నష్టపోయిందని చెప్పుకోవచ్చు. భూపాలపల్లి ములుగు జిల్లాలో చూసుకుంటే మిర్చి పంటలు కూడా నేల రాలిపోయినాయి, తెల్ల బంగారం మూగబోయిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రణయ్, ఇప్పటికే వాతావరణ శాఖ మరొక 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయంటూ కూడా హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు ఏమైనా ముందస్తు జాగ్రత్తల చర్యలు చేపడతా ఉన్నారా? పంటను కాపాడుకునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తా ఉన్నారా? ప్రణయ్, వాతావరణ శాఖ మొత్తానికి చూసుకుంటే ఇప్పటికి కూడా రైతులను కూడా అప్రమత్తం చేసిందని చేసుకోవచ్చు. గత రానున్న రోజులలో కూడా తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయి, మీరు పంటలు ఏమైనా ఉంటే అప్రమత్తంగా చేసుకోండి, పరదాలు కానీ దానికి సంబంధించిన కానీ స్టోరేజ్ లో కూడా నిల్వ చేసుకోవాలని చెప్పి కూడా అప్రమత్తంగా ఉన్నాయి. కానీ ఈదురు గాలులతోని వడగళ్ల వానతోని చెట్లు కూలే ప్రమాదం ఉంది, చెట్లు కింద కానీ మన పూరి గుడిసెల్లో కూడా ఉండకుండా చూసుకోవాలని చెప్పి కూడా మన వాతావరణ శాఖ కూడా సూచనలు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ప్రణయ్, మొత్తానికి చూసుకుంటే దీనికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా రాలిపోయిన వాటిని కూడా మామిడి కానీ ప్లస్ మిరప కానీ మొక్కజొన్న కానీ రైతులు కూడా ఇప్పటికీ సర్వే చేసి కూడా వాళ్ళకు రైతులకు న్యాయం చేసే విధంగా కూడా మొత్తానికి జిల్లా యంత్రాంగం కూడా సర్వే బాటలో పట్టిందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి చూసుకుంటే భూపాలపల్లి ఏరియాలో కూడా మొత్తం తుఫానుకు మాత్రం మిర్చి కొట్టుకుని పోయింది, రైతుకు కూడా దక్కకుండా పోయిందని చెప్పి కూడా రైతులు మొత్తము భూపాలపల్లి ములుగు ఏరియాలో కూడా రైతులు వాపోతున్న పరిస్థితి. వరంగల్ నర్సంపేటకు చూసుకుంటే మాత్రం పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ఈదురు గాలులకు నేలమట్టమైన చెట్లను కూడా రహదారులన్నీ మూసుకుపోయిన పరిస్థితి కనపడతా ఉన్నది.
బాధిత కుటుంబాలకు కూడా నర్సంపేట ఎమ్మెల్యే భరోసా ఇచ్చిన పరిస్థితి కూడా కనపడతా ఉన్నది. వారు మేమున్నాం అండా ఉన్నామని చెప్పి కూడా ఆ కుటుంబానికి కూడా ఎటు దిక్కుతోచిన పరిస్థితి ఉంటే చేరదీసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది ప్రణయ్. జనగాము, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి ఈ నియోజకవర్గాలన్నీ కూడా ఎక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ శాతం వచ్చేటువంటి ప్రాంతము. ఈ ప్రాంతానికి సంబంధించి కూడా నిన్న మొన్న చూసుకుంటే కొంత వడగళ్ల వాన పడుతున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇటు రైతులకు సంబంధించినటువంటి ఎక్కువ శాతం అటు బెండ కావచ్చు, టమాటాతో పాటుగా క్యాబేజీ, బీట్రూట్ ఇట్లాంటివి ఎక్కువ పండిస్తూ ఉంటారు ఈ ప్రాంతాలలో. సో వాటికి ఏమైనా నష్టం వాటిలో నష్టానికి సంబంధించి ఇటు ఎర్రబెల్లి దయాకర్ రావు దానికి స్థానికంగా మంత్రిగా ఉన్నారు. సో ఆయన ఏమన్నా భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారా? ఎస్ ప్రణయ్, మొత్తానికి చూసుకుంటే పాలకుర్తి నియోజకవర్గంలో జనగామ ఏరియాలో కూడా నిత్యావసర సరుకులు వంట చేసుకునే సరుకు అంటే టమాటా, బెండకాయ, బీరకాయ, క్యాబేజీ కానీ ఎక్కువ అధిక మొత్తంలో పండించే పంటలు అటు సైడ్ సాగు చేస్తూ ఉంటారు. ఆ రైతులకు కూడా వడగళ్ల వానతోని మొత్తం నీలమట్టం అయిపోయినాయి. క్యాబేజీ మాత్రము నీళ్లలో చిక్కుకుపోయింది, తీసే పరిస్థితి కూడా కనబడతలేదు. కానీ టమాటా కూడా వానకు మొత్తం ఎక్కడికక్కడికి చెల్లా చెదరైపోయి రైతులంతా లబోదిబో అన్న పరిస్థితి కనపడతా ఉన్నది. పాలకుర్తి నియోజకవర్గానికి చూసుకుంటే అక్కడ మామిడి కూడా నిలరాలిపోయిన పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితులను గమనించిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఆ నియోజకవర్గానికి హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి ఈదురుగాలులను మొత్తం పంట నష్టాలను పరిశీలించి కూడా రైతులకు భరోసా ఇచ్చిన పరిస్థితి ఉన్నది. మామిడి తోటలకైతే సంబంధించిన వాళ్ళకైతే భరోసా ఇచ్చి పంట నష్ట పరిహారాన్ని కూడా తక్షణమే అందిస్తాము, మీరు అధైర్యపడకని కూడా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డికి సంబంధించి కామారెడ్డి జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కనబడతా ఉంది. పాదయాత్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతుంది అన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి మండిపడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ప్రణయ్. ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర గత దాదాపుగా 11 రోజులుగా జరుగుతూ ఉంది. అయితే దాదాపుగా ఏదైతే నిజామాబాద్ లో అయితే వారం రోజులు చేపట్టిన అనంతరం కూడా కామారెడ్డి జిల్లాకి 3 రోజులుగా అయితే కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కూడా అనేక స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన ఆయన దృష్టి సాధిస్తూ ప్రజల్లో ముందుకెళ్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల పైన అయితే మొత్తం దానికి అంత సంబంధించినంత డాటా తీసుకొని ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి పాల్పడుతుంది, అక్రమాలకు పాల్పడుతుంది అని చెప్పేసి ఇక్కడ టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఏదైతే క్వశ్చన్ పేపర్ లీక్ సంబంధించిన కూడా ఇట్లాంటి అనేక ఆరోపణలు అయితే ప్రభుత్వాన్ని అయితే ఏవైతే చెప్తా ఉందో అవన్నీ కూడా ఆరోపణలు అన్ని కూడా క్లియర్ కట్ గా తీసుకొని ఆయన మీడియా ముందు అయితే ఎక్కడెక్కడ ఎండగడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తాజాగా ఈ రోజు చూసుకున్నట్టయితే కామారెడ్డి జిల్లాలోని బాన్సోడ నియోజకవర్గంలో ఆయన పర్యటన అయితే కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇక్కడ నసులాబాద్ మండలంలో అయితే ఒక భారీ బహిరంగ సభను కూడా ప్లాన్ చేశారు. డైలీ వారీగా కూడా ఉదయంమైన సంబంధించినటువంటి పాదయాత్ర ఏదో పాదయాత్ర చేస్తూ ప్రజలలో అయితే గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి చెందింది, ఇప్పుడు తాజాగా అయితే వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదన్నట్టుగా కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులపైన ఆయన ఎండగడుతున్న పరిస్థితి ఉన్నా కూడా ఇక్కడ సొంత పార్టీలో కూడా వర్గపోరు ఉన్నదని కూడా మనం చెప్పిన నేపథ్యం కనిపిస్తా ఉంది. తాజాగా చూసుకున్నట్టయితే నిన్న కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలంలో జరిగినటువంటి ఏదైతే ఈ పాదయాత్రలో భాగంగా అయితే ఇరు వర్గాల మధ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద లీడర్ల మధ్య వాళ్ళ వర్గీయులు కూడా ఘర్షణ వాతావరణం చేస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాదయాత్ర కొనసాగుతా ఉంది. కామారెడ్డి జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగిస్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక విషయాల్లో కూడా ప్రజలకు ఎంత నష్టం వాటిల్తుంది అనేది కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో ఓవరాల్ గా ఇది ఈ రోజు రిపోర్టర్స్ టైం. మరో రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.